హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నిండు నూరేళ్ళు సావాసం. టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అమర ఇంట్లో పాప ఫంక్షన్ కోసం అంతా రెడీ చేస్తుంటారు. రామూర్తి వచ్చి, ఏంటి రాథోడ్ ఇంకా లేటు, ముత్తైదువులు వచ్చేస్తున్నారు కానివ్వు అంటాడు. దీంతో రాథోడ్ రామూర్తి దగ్గరకు వచ్చి, అది కాదు సార్, ఇంట్లో శనిదేవతను పెట్టుకుని బయట నుంచి ఎంత ముత్తైదువులు వస్తే మాత్రం ఏం లాభం అంటాడు. దీంతో రామూర్తి అర్థం కాక, నువ్వు ఎవరి గురించి అంటున్నావు రాథోడ్ అని అడుగుతాడు. ఇంకెవరి గురించి సార్, ఆ రాక్షసి మనోహర్ గురించి. మిస్సమ్మకు బిడ్డ పుట్టినప్పటి నుంచి తన చూపే వేరేగా ఉంది సార్. ఎప్పుడు చూడు బిడ్డను క్రూయల్గా చూస్తుంది. మీరేమో దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్లు పోయి మిస్సమ్మకు బిడ్డను ఆమెతోనే దిష్టి తీయించారు అనగానే రాథోడ్, నేను ఆ దుర్మార్గురాలతో దిష్టి తీయించింది తనను ఎక్కువ చేయడానికి కాదు, ఏ చేతితో అయితే అరుంధతి పైకి పంపించిందో అదే చేతులతో మళ్ళీ ఈ ఇంట్లోకి అరుంధతికి స్వాగతం చెప్పడానికి అని చెప్పగానే, ఆ విషయం నాకు అర్థమైంది సార్, కానీ తను ఎలాంటిదో మీకు తెలుసు కదా. తను ఈ ఇంట్లో ఉండటం ఇంకెంత మాత్రం బిడ్డకు క్షేమం కాదు సార్. వెంటనే మా సారుకు చెప్పి వెంటనే ఇంట్లోంచి వెళ్ళగొట్టండి అని రాథోడ్ చెప్పగానే, ఆ పని ఎప్పుడెప్పుడు చేద్దామా అని మాకు కూడా ఉంది రాథోడ్ అని చెప్తాడు రామ్మూర్తి. మరి ఎందుకు సార్ ఆగుతున్నారు? ఆవిడ గురించి నేనైనా సార్కు చెప్పమంటారా, లేక మీరే చెప్తారా అని అడగగానే రామ్మూర్తి, కాదు రాథోడ్, తన గురించి అల్లుడు గారికి చెప్పొద్దని బాగి నా దగ్గర మాట తీసుకుంది అనగానే, లేదు సార్, మాట గీట పక్కన పెట్టండి, మనం రిస్క్ తీసుకోవద్దు. అప్పట్లో అరుంధతి మేడం కూడా ఆ దుర్మార్గురాలని అమాయకంగా నమ్మింది. ఆ తప్పు మళ్ళీ మనం జరగకూడదని చెప్పగానే, అలాగని భాగ్యాన్ని కాదని మళ్ళీ అల్లుడు గారితో మనం ఏమీ చెప్పకూడదు కదయ్యా అని చెప్పగానే, అయితే మిస్సమ్మతో సార్ వీలైనంత త్వరగా ఆ మనోహరిని ఈ ఇంటి నుంచి పంపించేద్దాం అని రాథోడ్ చెప్పగానే, సరే, ఈ ఫంక్షన్ అయిపోయి రాథోడ్ అల్లుడు గారితో చెప్పమని మనమే చెప్పేద్దాం. బాగి చెప్పిందా, సరే, లేదంటే ఆ రాక్షసి గురించి మనమే అల్లుడు గారికి చెప్పేద్దాం అనగానే, అంతే సార్, ఎక్కువ రోజులు పామును పక్కలో పెట్టుకొని పడుకోకూడదు. ఆ మనోహరి విషసర్పానికి మించిన పాము అని రాథోడ్ చెప్పగానే, ఎంత విషసర్పం అయినా చలిచీమలు చేత చిక్కి ఎప్పటికైనా చావటం ఖాయము. ఈ ఫంక్షన్ అయ్యాక చూడు, ఆ మనోహరి ఇక ఎక్కడ ఉండడనే ఉండదు అంటూ ఇద్దరూ మాట్లాడుకోవడం చంబా వింటుంది. ఈ విషయం వెంటనే మనోహరికి చెప్పాలి అని అక్కడి నుంచి మనోహరి దగ్గరకు వెళ్తుంది. మనోహరి గేటు దగ్గర పంతుల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో పంతులు వస్తాడు. ఆయన్ని చూసి నవ్వుతుంది మనోహరి. ఇంతలో అక్కడికి చంబ పరిగెత్తుకుంటూ వస్తుంది. కంగారుగా విషయం చెప్పడానికి ఆతృత పడుతుంది. మనోహరి మాత్రం చెప్పిందంతా గుర్తుంది కదా పంతులు గారు అంటుంది. పంతులు, అంతా గుర్తుంది మనోహరి, నువ్వు చెప్పినట్టే చేస్తాను సరే అంటాడు. మనోహరి హ్యాపీగా, సరే పంతులు గారు, పని అయిపోయాక పేమెంట్ మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను అనగానే, సరే అంటూ పంతులు వెళ్ళిపోతాడు. పంతులు వెళ్ళిపోయాక మనోహరి, నిన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టేందుకు రాథోడ్ రామూర్తి ప్లాన్ చేస్తున్నారని చెప్పగానే, వాళ్ళు ఇంకా ప్లాన్ చేస్తున్నారు, నేను ప్లాన్ చేసి అమల్లో పెట్టేశాను అని చెప్తుంది మనోహరి. లోపలికి వెళ్ళిన పంతులు మిస్సమ్మను పక్కకు తీసుకెళ్ళి, ఇంట్లో మీ పెద్దమ్మాయి ఈ చిన్న పాప కలిసి ఉండకూడదు, అలా ఉంటే పెద్దమ్మాయికి ప్రాణగండం వస్తుందని భయపెడుతుంది. పంతుల మాటలకు మిస్సమ్మ భయంతో వణికిపోతుంది. ఇప్పుడేం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో మీకు ఈ సీరియల్లో నచ్చిన క్యారెక్టర్ ఏంటో కామెంట్ చేయండి.